సాక్ష్యాలు గడిచిన వారం దినాల్లో ప్రభు మీకు చేసిన మేలు ఏమైనా ఉన్నట్లయితే సాక్ష్యం చెప్పచ్చు. తర్వాత ఈ శిరస్త్రంలో ధ్యానాల్లో 50 రోజులు ప్రార్థనలు మనం ముగించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ 50 రోజులు ప్రార్థనలో మీరు పొందిన మేలు ఏమైనా ఉన్నట్లయితే మీరు సాక్ష్యం రూపంలో దేవుని నామానికి మహిమకరంగా వాటిని తెలియజేయచ్చు. సంఘస్థులందరూ కూడా రావాల్సిందిగా మనవి. కళ్యాణ్ ఆటో ఏర్పాటు చేస్తాడు. మీకు కొంచెం నడవడం ఇబ్బంది అయినటువంటి వాళ్ళు ఆటోలో రావచ్చు. మీ సొంత వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళు నేరుగా మీరు నాగులపేట రోడ్లో ఉన్నటువంటి సమాధుల తోట దగ్గరకు రావచ్చు. ఈ ప్రార్థనలో కూడా సంఘస్థులందరూ కూడా పాల్గొనాలని మనవి. శనివారం రోజే అక్కడ మన వాళ్ళ సమాధులు శుభ్రం చేసుకోమని చెప్పాను. ఈ లైట్లు అవసరమా? అవసరమే సార్, అవసరమే సార్. మరి జనాలు కనపడాలి కదా, నాకు అవసరం లేదు. వచ్చిన వాళ్ళకి చాలా లైట్లు తీసేయాలి. అంతవరకు వస్తే అంతవరకు మా లైట్లు ఉపయోగించుకో. మాస్టర్ గారు వారిద్దరూ గేట్ దగ్గర గుమ్మ దగ్గర చెరువు కొబ్బరికాయ ముట్టించి దేవాలయంలో ఆ రోజు ప్రవేశించారు. అప్పటికి పైన టవర్ కంప్లీట్ కాలేదు, కానీ మనకి బయట మార్పు సరిపోవట్లేదు, ఇబ్బందిగా ఉందని మేజర్ వర్క్ పూర్తి చేసుకొని లోపల ప్రవేశించి లోపల ప్రార్థన కిటికీ వాళ్ళే ఉంటాయి. అంటే కిటికీ ఉంది, పైన మెష్ లేదు. ఈ ఎగర తలుపులు కూడా ఏమి లేవు, ఒక గేట్ మాత్రం చేయించి పెట్టాము. పిల్లలు అంతకుముందు కమ్యూనిటీ వాళ్ళు ఆడుకున్నట్టు ఇందులో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వలపల్లి లక్ష్మయ్యని కాపులా పెట్టాము. వలపల్లి లక్ష్మయ్యని కాపులా పెట్టి జాగ్రత్త చేసుకుని వచ్చాం. కనుక క్రమక్రమంగా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఇంత అందమైన మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని దేవుడు మనకు పొలకిచ్చాడు. అందును బట్టి దేవుడికి మనం ఏం చేద్దాం?
చాలా చురుగ్గా ఉండాలి. కనుక దేవుని నామానికి స్తోత్రాలు. ఎంతోమంది, ఎన్నో వందల మంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు సహాయం చేసినటువంటి వారు ఉన్నారు. మీ అందరి యొక్క ప్రార్థన, ఆర్థిక సహాయంతో ఇంత గొప్ప ఆలయాన్ని మనం నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకా 2 కొరతలు ఉన్నాయి ఆలయానికి. వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవి త్వరగా తీర్చబడాలని మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం. కమ్యూనిటీ హాల్ కూడా మనకి పూర్తయింది. మనం ప్రార్థన చేసాం దానికోసం కూడా, అది పూర్తయింది. దాన్ని ఆయన ఓపెన్ చేసాం, ఆల్రెడీ అయిపోయింది. మినిస్టర్ గారు ఓపెన్ చేసేదానికంటే కూడా నిన్న మనం ఓపెన్ అయిపోయింది, మన పిల్లలు ఓపెన్ చేసేసారు. అది కూడా అందంగా ఉంది. అందులోకి వెళ్తే నాకు బయటకు రాకపోతే కాలేదు. కనుక అది కూడా అందంగా తీర్చిదిద్దబడింది. త్వరలో అధికారికంగా దాన్ని మనం ఓపెన్ చేస్తాం. అందులో కూడా ఓపెన్ అయిన రోజు మన చర్చి సెక్రటరీ ఆశ ఏంటంటే ఆన్లైన్ ప్రేజ్ పెట్టి ప్రేమశక్తి చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. అధికారికంగా అది జపమా నిధులతో కట్టినటువంటిది. స్థలం మంది డబ్బులు వాళ్ళు కట్టించారు. కనుక సమాన హక్కులు ఉన్నాయి. మంది అని పూర్తిగా మనం అనడానికి లేదు. ఆ వ్యవహారం వచ్చింది, మాది మీరే దేవున్నారు అన్నట్టు. ఆఫీసర్ జిల్లా నుంచి వచ్చింది, ఆ కట్టంటే మేము మనోడు క్లాసు. కనుక మనకి ఉంది, వాళ్ళకి కూడా సమాన హక్కులు ఉన్నాయి. సమాన హక్కులు ఉన్నాయి. తొందరపడి మీరేందన్న మాట మనం అనకూడదు. కనుక అది కూడా త్వరలో ఓపెన్ అయ్యి అఫీషియల్గా అందులో కూడా ఆన్లైన్ పెట్టుకొని మన చర్చి సెక్రటరీ గారి యొక్క కోరిక నెరవేరాలని కోరుతూ ఉన్నారు. ఇంకా ఒకటి ఏంటంటే దేవాలయానికి వెహికల్ అవసరం. ఒక తుఫాన్ లాంటి వెహికల్ అవసరం సేవ కొరకు మనం వెళ్ళడానికి. అది కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. తర్వాత రాబోయే సంఘ కాపురికి నా తదనంతరం ఈ సంఘాన్ని ప్రభు రాత్రి కొరకు సిద్ధపరచడానికి సంఘ కాపురి అవసరం. ఆ సంఘ కాపురికి ఇల్లు అవసరం. అది కూడా ఈ 2 కోరికలు ఉన్నాయి. నేను 2 మనవులు నీకు చేస్తున్నానయ్యా అని జ్ఞానైన సులభం చెప్పినట్టు ఈ 2 మనవుల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అవి కూడా త్వరగా నెరవేర్చబడాలి అని. కనుక దేవుని నామానికి స్తోత్రాలు. అసంపూర్ణంగా ఉన్న ఈ మందిరంలో 2003లో ఈస్టర్ రోజు 20వ తారీఖు అప్పుడు కూడా మనం ఇందులో ప్రవేశించాం. 22 సంవత్సరాలకి అందమైన మందిరంగా దీన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రార్థన కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఉంటుంది. మీరు ఈ ప్రార్థనలో పాల్గొనాలని మనకి అంతకుముందు ఆన్లైన్ ప్రేయర్కి వచ్చినటువంటి పాస్టర్ గారు ఫ్లారెన్స్ గారు వాక్యం అందించడానికి వస్తారు. మీరు ప్రార్థన సిద్ధపడి రావాలని మనకి. 23వ తేదీ ఎవరు అందరు చెప్పట్లేదే, కొందరికి గురువారం అనుకుంటున్నారు. బుధవారం మన జగన్నాథం లాజరు ఆ అబ్బాయి కూడా 50 రోజులు ఉపవాసాలు ముగించుకున్న సందర్భంగా ప్రార్థన కూడిక పెట్టుకోవాలని ఆశపడ్డాడు. 23వ తేదీ రాత్రి 8 గంటలకు గుడాల కాలేజీలో జగన్నాథ లాజర్ ఇంట్లో ప్రార్థన ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నారు. 24వ తేదీ నుంచి కూడా మన దేవాలయంలో VBS జరుగుతుంది. 24వ తేదీ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కూడా రావచ్చు. ఇప్పుడు 10th వచ్చిన వాళ్ళు, 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా, అవి ఇంకా 2 రోజుల్లో రిజల్ట్స్ అవుతుంది కదా. కనుక 10th పాస్ అయిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఇప్పుడు 10th వస్తున్న వాళ్ళు కూడా రావచ్చు. 4 సంవత్సరాలు పైబడి 10th క్లాస్ పిల్లల వరకు కూడా ఈ VBSకి రావచ్చు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉంటుంది. సాయంకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక 5 నుంచి 6 వరకు ఉంటాయి. 5 రోజులు ఉంటాయి. ఒక రోజు గేమ్స్ ఉంటుంది. కనుక తల్లిదండ్రులు మీ పిల్లలను సకాలానికి పంపించాలని, పద్ధతిగా ఉండమని పంపించాలని ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం అర్ధాంతరంగా ఆగిపోయింది VBS. కనుక అలాంటి పరిస్థితులు లేకుండా నిరాటంకంగా VBS కొనసాగడానికి
టీచర్లు భారభరితమైన హృదయంతో ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి అల్లరి చిల్లరగా కాకుండా నీట్గా వాళ్ళని సిద్ధపరిచి పంపించాలని మనవి. రిజిస్ట్రేషన్ ఫీజు 10 రూపాయలు ఇచ్చి పంపించండి వాళ్ళకి. వాడు వెళ్తున్నాడో లేదో కూడా మీరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు వెళ్ళామంటాయా లేదా ఏం చెప్పారో అని అడగాలి. పేరెంట్స్ని అడుగుతాను నేను చివరి రోజు, అర్థమైందా? కనుక ఈ VBS మంచిగా జరగాలని ప్రార్థన చేయండి. VBSకి ఉదయం సాయంకాలం కూడా మన పిల్లలకి తినడానికి అల్పాహారం ఏదైనా మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, అర్థమైందా? ఎందుకంటే మన పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదైనా మీరు ఏర్పాటు చేయొచ్చు. ఒక 70 నుంచి 100 లోపు ఉంటారు పిల్లలు. సండే స్కూల్ పిల్లలే కాకుండా ఆసక్తి ఉన్నటువంటి ఆ పిల్లల ఫ్రెండ్స్ కూడా రావచ్చు, హిందువులైనా రావచ్చు. ఆసక్తి ఉంటే హిందువుల పిల్లలైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ క్లాసులు జరుగుతాయి, టీచర్స్ ఉంటారు. కనుక సమ్మర్లో దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది అవసరం పిల్లలకి. ఇంకా VBS అయిపోయిన తర్వాత వాళ్ళు ఏడో వెళ్ళిపోవాలి, సెలవులకి వెళ్ళవచ్చు. అమ్మ వాళ్ళ ఊరికి, నాయనమ్మ వాళ్ళ ఊరికి, మా వాళ్ళ ఊరికి, తాత వాళ్ళ ఊరికి మొత్తానికి వెళ్ళవచ్చు. అందుకే 23 స్కూల్స్ అయిపోతే 24 నెక్స్ట్ డేనే వాళ్ళకి VBS పెట్టడం జరిగింది. కనుక తల్లిదండ్రులు ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా మీ పిల్లల్ని పంపించాలని మనవి. ఓకే, అందరూ లేచి నిలబడి ఒక కీర్తన పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుట. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువుగా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఆరాధనకు తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు నడిపించండి అయ్యా. నువ్వు తండ్రి లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా.
ఇగో ప్రభా, ఈస్టర్ పండుగ పర్వదినాన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి. అల్పునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ బోరగా వాడుకోనండి తండ్రి. నా నోటి మాటలు, అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమైనట్లు కృప చూపమని చదవబడిన వాక్య భాగం ద్వారా మీరే మాతో ముఖాముఖిగా సంభాషించుమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పి అప్పుడు కూర్చోండి. వెనక్కి తిరగండి. హ్యాపీ ఈస్టర్ అని చెప్పండి. అనురాధ మంచి విషయాలు. అప్పుడు మన ఈ కార్యక్రమం లైవ్ వస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ జర్మనీలో ఉన్నవాడు పాస్టర్ గారి తమ్ముడు కొడుకున్నాడు, దాన్ని ఆ లింక్ మీరు పంపించండి. దానిలో ఉన్నది. సరేనా? సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చేయమని చెప్పండి. ఓకే. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మన సంఘ సభ్యులకు, అభిమానులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వకమైన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిభ, ఐశ్వర్యం ఇటువైపు కూడా ఉంది. మీరు ఒకవైపే కాదు, ఇంకొక వైపు కూడా చూడవచ్చు. ఇటు కాడి చూడండి. సండే స్కూల్ టీచర్లు ఒకళ్ళని లోపలకు వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్త కూర్చోమని చెప్పడం ఇటువైపు. ఓకే. ఈరోజు మనము చదివిన వాక్య భాగంలో లేక సందర్భం మనందరం కూడా తెలిసింది. ఏంటి సందర్భం? ఈస్టర్ పండుగ. ఈస్టర్ అనే మాట ఇది జర్మన్ లాంగ్వేజ్. ఈస్టర్ అనేది మనది కాదు. అంటే మనకి జర్మన్ భాష కూడా వచ్చేస్తుంది అన్నమాట. తెలుగు మనకి సరిగా రాదు కానీ జర్మన్ భాష కూడా వచ్చేస్తుంది. అది ఈస్టర్ భాష. దానికి తెలుగులో పునరుత్థానము అని అర్థం. పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ లోక కళ్యాణం కొరకై మానవులను ప్రేమించి వారిని పాపము నుంచి, శాపము నుంచి విడిపించడానికి, విమోచించడానికి ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమును మన కొరకు చిందించి శ్రమ పెట్టబడి, సిలువ వేయబడి, చనిపోయి ఆదివారమున మరణమును జయించి తిరిగి లేచాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పునరుత్థాన పండుగ. పునరుత్థాన పండుగ. మృతులైనటువంటి వారిని, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతూ ఉన్నారు అని దేవుని దూత ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడు ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అది ఈస్టర్. కనుక మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అసాధ్యం. కనుక మరణపు వేదనలను ఆయన జయించాడు అనేటువంటి మాట ఈ పునరుత్థానం ద్వారా, ఈస్టర్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానము లేక యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, మరణాన్ని ఓడించడం ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కలిగాయో ఈనాడు సమయానుకూలంగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లేక పునరుత్థానము
ఎలాంటి ఆశీర్వాదాలు మనకు తీసుకొచ్చింది. మరణించిన యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో ఈ ఈస్టర్ పర్వదినాన దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సహజంగా ఆశీర్వాదము అని అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఆశీర్వాదము అంటే మనం ఏమనుకుంటాం? పిల్ల పాపలు చక్కగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీవిత భాగస్వాములు రావాలి, ఇలా రకరకాలైనటువంటి మనం ఆశీర్వాదం అనుకుంటాం. అంతేనా? ఇట్లయిన వాళ్ళు తాగుతున్నారు. మీరు ఏమో చెప్పండి, మీరు మేడ చెప్పండి. ఏం చెప్పండి మీరు? ఏమన్నా ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నారు. ఇట్లా నీ కాలు నొప్పి తీసేసి, నీ తలనొప్పి తీసేసి, అవునా? మనము ఆశీర్వాదం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా భౌతిక సంబంధమైనవే ఆశీర్వాదాలు అని మనం అనుకుంటా ఉన్నాం కదా. కానీ ఈ పునరుత్థానం మనకు తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం వీటన్నిటికంటే అతీతమైనటువంటి ఆశీర్వాదం. అదేంటంటే మొదటిది దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. ఓకే 17వ వచనం చదువుతున్నారు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను పాపములోనే ఉన్నారు అని అంటున్నాడు. అంటే అర్థం ఇంకొంచెం వివరంగా మనకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 38వ వచనం కూడా మనం చదువుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 38వ వచనం. సహోదరులారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నదనియు ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియదు. 38వ వచనంలో ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది. దేవుని నామానికి స్తోత్రం. ఈ పునరుత్థానం మనకు తీసుకొచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే పాప క్షమాపణ. ఏమిటి? పాప క్షమాపణ. మన పాపములలోనే మనకు నిలిచి ఉండలేదు. అదే కొరింథీ పత్రికలో చదివామని. మన పాపంలోనే మనం నిలిచి ఉండలేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచుట ద్వారా మన పాపములను క్షమించాడు. పిల్లలు, మన పాపములను క్షమించాడు. కనుక మన పాపములకు పరిహారం, క్షమాపణ ఆయన లేచుట ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక దీని నుండి విడిపించబడటానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కనుక ఆయన లేపబడటం ద్వారా, ఆయన మరణాన్ని ఓడించడం ద్వారా, ఆయన తాను చెప్పినట్టే సజీవుడుగా లేవడం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటి? పాప క్షమాపణ మనకు దొరికింది. పాప క్షమాపణ దొరికింది. లేకపోతే పాపం వలన శిక్షను అనుభవించాల్సిన వారమే. కానీ ఆ శిక్ష మనం అనుభవించకుండా ఉండడానికి
మన పక్షంగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి తిరిగి లేపబడటం ద్వారా, లేచడం ద్వారా మనకు పాప క్షమాపణ ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి శిక్ష లేదు, శిక్ష లేదు. దాన్ని ఆయన మరణం ద్వారా కొట్టివేశాడు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ పాప క్షమాపణ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ ఉంది కదా, అందరూ ఆమె రాళ్లతో కొడతా ఉన్నారు. మీరు పాపం చేయని వారు మొదట రాయి వేయండి అంటే ఎవరు వేయలేదు. అమ్మ ఎవరు నేను ఏం చేయలేదంటే ఏం చేయలేదంటే అయితే నేను కూడా ఏం చేయను అని క్షమించి ఆమెను ఏం చెప్పండి, ఇక నీవు పాపము చేయకము అని. కనుక పాప క్షమాపణ మనకు దొరికింది. ఆ శిక్ష మనకు లేదు, ఆ నేరం మనకు లేదు. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా మరలా ఆ పాపంలో పడిపోకుండా ఇకను పాపము చేయకుండా ఉండాలి. అది పాప క్షమాపణ మనకు దొరికింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ శిక్ష మనకు లేదు, దేవుడు ఆ శిక్షను కొట్టేశాడు. అది అలాగ కొట్టివేయబడి మనము దేవుని ఆ నిత్య మహిమలో ఉండడం కోసం ఇకను పాపము చేయకుండా ఉండాలి. అది కనుక ఈ పునరుత్థానం మనకిచ్చిన ఆశీర్వాదం పాప క్షమాపణను ప్రసాదించింది మనకి. మన పాపాలకి ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ఇకను పాపము చేయకుండా ఉండాలి. దావీదు తన జీవితంలో పిల్లరా మానవ బలహీనతను బట్టి పొరపాటు చేశాడు. దేవుడు ఆయనను హెచ్చరించినప్పుడు ఆయన తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా తాను బ్రతికినంత వరకు కూడా ఏ దురభిమాన పాపంలో పడిపోకుండా ఉన్నాడు అని వాక్యము సెలవిస్తాం. కనుక ఇకను పాపము చేయకు. ఇక నీకు శిక్ష లేదు, ఇక నీకు శిక్ష లేదు. నేను శిక్షించను. అయితే నువ్వేం చేయాలా? పాపం చేయకుండా ఉండాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. దేవుని నామాన్ని అవమానపరిచినట్టుగా నువ్వు ఉండకూడదు. ఆయన నామానికి మహిమకరముగా నేను జీవించవలసిన అవసరం ఉంది. కనుక ఈ పునరుద్ధానం మనకు తీసుకొచ్చిన ఆశీర్వాదం పిల్లరా, కొత్త చీరు ఏమన్నా కొత్త డ్రెస్సు, మయ్య పంచ లాల్చి వేసుకున్నాడు, పైన కండవ పడేసినాడు. ఎవరు కొడుకు మరి అందంగా ఉన్నాడు బిడ్డ, వాడు మళ్ళీ కనపడలేదే. కనుక ఇవి కాదు మనకి ఈస్టర్ తీసుకొచ్చింది ఏమో. కనుక ఉన్న ఆమె మురిసిపోవడానికి లేదు, లేని ఆమె అందరు కొత్త గుట్లు వేసుకున్నారే, నేను పాత గుట్లేనా అని బాధపడాల్సిన పని లేదు. అర్థమైందా? ఈ పునరుద్ధానం అందరికీ సమానంగా తీసుకొచ్చింది ఏంటి? పాప క్షమాపణ. కనుక ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలా? ఇకను పాపము చేయకుండా ఉండాలి అన్న సత్యాన్ని నేను మొదటి మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవ ఆశీర్వాదం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. నిమిత్తము అప్పగింపబడి వదిన ఆడపడుచు పోటీ పడితే ఎవరిని ఎక్కారు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఏది తప్పుకోని ఇలా మధ్యలో కొట్టలేదు, మొదటి 3 బెంచిలోడు మా చేసిన కొట్టలేదు, ఎక్కడిగా చూస్తుంది ఏమో. మళ్ళీ కొట్టాడు, నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడెను. నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడెను. పునరుద్ధారణ అయింది. దేని కొరకంటే మనలను నీతి మంతులుగా తీర్చడానికి. ఆయన ఇచ్చిన రెండవ ఆశీర్వాదం మనలను నీతి మంతులుగా తీర్చాడు. కనుక ఏదో భౌతికమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి అనే కాదు ప్రియులారా.
నీతిమంతులుగా తీర్చబడటం ఆశీర్వాదాలన్నింటిలో కూడా గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. కనుక ప్రభువు నీతిమంతుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ యేసు ప్రభువు లేపబడటం ద్వారా, ఏమండి, ఆయన పవిత్ర రక్తములో మన పాపములు కడగవేయబడ్డాయి. ఆయన లేపబడటం ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది దేవుని ఉచితమైన కృపావరమే తప్ప మన స్థాయి స్థితి ఏమాత్రం కూడా కాదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే మనలను ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చింది. ఇది దేవుని కృపావరం తప్ప మన జ్ఞానము, మన తెలివితేటలు, మన భక్తు, మన విశ్వాసము కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. కనుక ఆయన నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కనుక చూడండి, ఆయన మనకిస్తున్న ఆధిక్యత, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో కలగం చేయబడిన మనలను దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంత ఉన్నత ఆశీర్వాదాన్ని మనకి ఇస్తా ఉన్నాడో అర్థం చేసుకోండి. ఏదో భౌతికమైన దీవెనలు, స్వస్థతలు, ఆశలు, కోరికలు తీరలేదు అనే ఉద్దేశంతో చాలాసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా సడుగుతూ ఉంటాం, గొడుగుతూ ఉంటాం, ఆయాస పెడతా ఉంటాం, కష్టపెడతా ఉంటాం, దూషిస్తూ ఉంటాం. ఇంకా ఏం చేసామని మళ్ళా ప్రశ్నిస్తూ ఉంటాం. ఎంత బుద్ధిహీనంగా ఉన్నామండి, ఎంత బుద్ధిహీనంగా ఉన్నాం. బుద్ధి ఉందనుకున్నావు కానీ నువ్వు బుద్ధిహీనురాలివే దేవుని ప్రశ్నిస్తే. ఆయన లేపబడటం ద్వారా నీకు పాపక్షమాపణ ఇచ్చాడు. ఆయన లేపబడటం ద్వారా అనీతిమంతుడుగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన రక్తము నీతిమంతుడి ద్వారా తీర్చాడు. మన పాపము ఆ రక్తంలో కడగబడింది ప్రియమైన వల్ల. ఆయన లేపబడడం ద్వారా మనము నీతిమంతులం అయ్యాం. కనుక ఇది ప్రభు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యతను మనము చిట్ట చివరి వరకు కూడా కాపాడుకోవాలి ప్రియుల. కనుక ఏదో మనం మామూలుగా వ్యక్తులం కాదు, రాజులైన యాజక సమూహం మనం. ఆయన మన రాజు, ఆయన మేపే గొర్రెలో మనం. ఆయన మన కాపరి, ఆయన మన రాజు, ఆయన మన రక్షకుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆ రాజు సింహాసనం ఎదుట మనందరం కూడా 24 పెద్దలతో, పరిశుద్ధ దూతల సమూహంతో, గాన ప్రతిగానాలతో ఆ రాజుని ఆరాధించి స్తుతించేటువంటి ఆ మహత్తరమైన భాగ్యాన్ని దేవుడు తన రక్తము చిందించుట ద్వారా, చనిపోవుట ద్వారా, తిరిగి లేచుట ద్వారా మనకి ఆధిక్యత ఇచ్చాడు. కనుక దీన్ని మనం చేతులారా దుర్వినియోగం చేసుకోకుండా, ఏమా దేవుడు మన చేతిలో పెట్టాడు ఈ బహుమానాన్ని, గాజు గ్లాసుని మన చేతిలో పెట్టాడు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక నీవు నీతిమంతురాలు నిన్ను దేవుడు తీర్చినాడు. అట్లా ఆయన తిరిగి లేవడం ద్వారా మనం ఈ సత్యాన్ని మర్చిపోయి నేను మట్టిని, నేను పురుగును, నేను బేడని, నేను ఏమి లేని దాన్ని అని. కానీ దేవుడు నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు. ఆయన శ్వాస, ఆయన ఊపిరి మనల్ని బ్రతికిస్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. అర్థమవుతుందా? కనుక దేవుడు నీతిమంతుడుగా తీర్చడానికి నిన్ను ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడన్న సత్యాన్ని రెండవ ఆశీర్వాదంగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవ మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 10వ వచనం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూసిరనియు వారికి తెలుపుడెనెను. ఏమన్నాడంటమ్మా? భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు వెళ్ళవలెననియు
యేసు అంటున్నాడు, భయపడకుడి. ఏమంటున్నాడు అండి? భయపడకుడి. యోహాను సువార్త 20:19 కూడా, 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ప్రియమైన వారలారా, యూదులకు భయపడి ఆదివారం సాయంకాలం తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఇంటి తలుపులు మూసుకొని చెప్తున్నటువంటి మాట, భయపడకుడి, మీరు వెళ్ళి సహోదరులకు ఈ విషయాన్ని తెలియచేయుడి అని చెప్పేసి అంటున్నాడు. కనుక 3వ ఆశీర్వాదం ఏమిటంటే, భయము నుండి విడుదలను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని వాయు మాట్లాడుతున్నాడు. భయము నుండి విడుదల. వాళ్ళు తలుపులు మూసుకొని లోపల భయకంపుతులుగా ఉండగా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. భయం తొలగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, ప్రపంచానికి వచ్చారు, సువార్తను అందించారు. ప్రభు కొరకు అందరూ హతసాక్షులైన వాళ్ళే. భయపడితే హతసాక్షులు అవుతారా? చెప్పండి. భయపడితే హతసాక్షులు అవుతారా? భయం తొలగిపోయింది కనుక క్రీస్తు కొరకు చావైనా లాభమే అని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నామానికి స్తోత్రం. కనుక క్రైస్తవానికి మరణాన్ని గురించినటువంటి భయము అవసరం లేక దేని గురించైనా సరే భయం మనకి అవసరం లేదు. అది ఒక సమస్య అయినా లేక అనారోగ్యమైన ఏ విధమైన భయము నిన్ను భయపెడుతున్నా నువ్వు దానికి భయపడాల్సిన పని లేదు. భయము నుండి తొలగించడానికి ఆయన పునరుద్ధరణుడు అయ్యాడు. భయపడకుడి, మీరు వెళ్ళండి అని శిష్యులకు చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యంగా అవల అయినప్పటికీ కూడా ఏమండి దేవుడిచ్చిన ఆ అభయంతో ఆమె లోకంలోకి వచ్చి, యేసు సజీవుడు, మేము ఆయన చూచాము అని అందరికీ కూడా తెలియజేశాం. అది భయమైతే తలుపులు వేసుకున్న లోపల ఉండేవాళ్ళు. మనకెందుకులే, మనం ఆయన వెంబడించాం, ఆయనే లేడు, ఆయనే సిలువేశారు, ఇక మనం ఎంత చూడడం, మనకు కూడా రేపు మాపు మనంతు తప్పదు అని అనుకుంటాం. కనుక ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే, ఈడీ నోటీసులు పంపిస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ నేనే, ఆ తర్వాత నేనే అనేటువంటి భావంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి. కనుక ప్రభువే సిలువేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఇక మనం ఎంత చూడడం అనుకొని వాళ్ళందరూ కూడా భయకంపితులు అయిపోయి బయటికి కూడా రావట్లేదంట. ఏమో బయట అంతకుముందు ఆయనతో పాటు వచ్చారు, అన్నం తిన్నారు, నీళ్లు తాగారు, రొట్టె తిన్నారు, మాంసం తిన్నారు, అన్నీ చేశారు కదా. కానీ ఎప్పుడైతే చనిపోయినాడో వాళ్ళందరూ కూడా భయపడిపోయి బయటికి రావడానికి కూడా చదువుతూ ఉన్నారు. కానీ యేసు తిరిగి లేచడం ద్వారా, లేవబడటం ద్వారా దేవుడు వారికి ఏం చేశాడు? శక్తిని ఇచ్చాడు, అభయం ఇచ్చాడు. కనుక డోంట్ కేర్, పోతే పోయింది ప్రాణం, నేను నా ప్రభుతో కూడా ఉంటాను అని ధైర్యంగా ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు. మేము క్రైస్తవులు భయపడాల్సిన పని లేదు, దేనికైనా సరే ప్రియులారా భయపడాల్సిన పని లేదు. ఆ ప్రతి భయం నుండి కూడా దేవుడు నిన్ను విడిపించగల శక్తి కలిగినటువంటి దేవుడు, పునరుద్ధరణుడైన ప్రభువు, మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభువు అలాంటి శక్తి కలిగిన వాడు. కనుక వాళ్ళు ధైర్యంగా వెళతా ఉన్నారు. ఎందుకంటే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరు కొట్టిన, తిట్టిన, చెరసాల వేసిన, ప్రాణం తీసిన నోటే చచ్చిపోవడానికైనా సిద్ధం. ఇది క్రైస్తవ జీవితం అంటే. భయపడి తలుపు వేసుకొని దాక్కునేది కాదు క్రైస్తవ జీవితం. ఇలా మనకెందుకు వచ్చింది అని భయపడితే మనము దేవుని రాజ్య వారసులము కాలేము. ఏది ఏమైనా పర్వాలా, నా ప్రభు కొరకు అనుకున్న ధైర్యంగా నువ్వు ముందుకు రావాలి, ముందుకు రావాలి.
కనుక ఆ పునరుత్థానం ఏమిచ్చిందంటే భయమును తొలగించింది, ధైర్యాన్ని ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక క్రైస్తవులు ధైర్యవంతుడుగా జీవించాలి. వాక్యం చెబుతున్న మాట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండరు అన్నారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేని కొరకు భయపడుతూ ఉన్నాం? దేని కొరకు? కొంతమందికి భవిష్యత్తు గురించి భయం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతానో లేదో అని భయపడి చచ్చిపోయాడు కదా. భయపడి చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. పాస్ అవుతానో లేదో అని భయపడి చూడండి పిల్లలు. కనుక జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం, ఇలా రకరకాలైనటువంటి భయాలు మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. నిన్ను ఏ భయం వెంటాడుతుందో నాకు తెలియదు. అది ఏదైనా నీ దేవుని శక్తి ముందు అది శక్తి లేనిదే, బలము లేనిదే. నీ దేవుడు బలవంతుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. కనుక నువ్వు అయిన దానికి కారణానికి భయపడాల్సిన పని లేదు. అలా నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలవు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. కనుక యేసు యొక్క పునరుత్థానము ఏమిచ్చింది? భయమును తొలగించింది, ధైర్యాన్ని ఇచ్చింది. అందరూ అంత సాక్షులు అండి. ఆశ్చర్యం కదా. అందరూ పోయిన పర్వాల ప్రాణం, నా ప్రభు రాజ్యంలో నేను ఉంటాను, నా ప్రభుతో నేను ఉంటాను, అశాశ్వతమైన రాజ్యంలో నేను. ఇది అశాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. కష్టాలు, కన్నీరు, అవమానాలు, నిందలు, బాధలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ నా యేసు రాజ్యంలో ఇవేవి ఉండవు. ఆనందమే ఉంటుంది, ఆశీర్వాదమే ఉంటుంది, ఆరాధనే ఉంటుంది తప్ప ఏవి ఉండవు. కనుక అచ్చి దేవుణ్ణి ఆరాధించే ఆ మహిమ కలిగిన రాజ్యంలో నేను ఉండాలి అని అందరూ కూడా ఈ ప్రాణాలు తృణప్రాయంగా భావించారు. తృణప్రాయం పోయినా పర్వాలేదు, నేను నా దేవునితో. ఈ తెగింపు, ఈ ధైర్యం పునరుత్థానం మనకిచ్చింది. ఇంకా నీకు తెగింపు లేకుండా భయపడుతూ ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అన్న సత్యాన్ని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అఖిల, ఈ పాటికి నువ్వేం ఏమని తగ్గించవు, లేకపోతే మీ ఆయన నీకు అర్థం. ఓకే, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సత్యాన్ని వాక్యంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం చదవండి. మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 56, 57 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమర్థం అవుతుందంటే, విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ జయమును ఇచ్చాడు. చప్పల కొట్టి దేవుని వైపు పడతా ఉంది. 57వ వచనంలో ఆ మాట ఉంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ ఆ మాట చెబుదాం. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరలా చెబుదాం. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా దేవుడు మనకు జయమును ఇస్తా ఉన్నాడు, జయమునిస్తా ఉన్నాడు. ఎందుకంటే మరణమును జయించాడు. మనకు పాట ఉంది, జయ జయ యేసు జయ యేసు జయ జయ. చెప్పగలరా? జయ 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 క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ
మనకు జయమును ఇస్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలకు అపజయము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు విజయ వీరులు, జయ జీవితము వారు జీవించడానికి ప్రభు వారికి ముందుండి నడిపిస్తాడు. నువ్వు నమ్మాలి ఈ మాటలు. నువ్వు నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించి ఆయనను ఆధారం చేసుకుంటే దావీదు జీవితంలో అన్నీ కూడా జయములే. అవునా కదా? యెహోవా నాకు ఆధారము, 10,000 మంది దండెత్తి వచ్చి నా మీద మోహరించిన నేను భయపడను అని అన్నాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. సైన్యాలకు అధిపతి నాకు తోడుగా ఉంటే నాకు జయమా అపజయమా? ఒకవేళ అందుకే అంటారు, వాడు మాంస సంబంధమైన అండ వాళ్ళకి అండగా ఉంది, కానీ దేవుడే మనకు అండగా ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పినటువంటి మాట. కనుక మానవ సంబంధమైన అండ వారికి, కానీ దేవుని బిడ్డలకు దేవుడే అండ, దేవుడే కొండ, దేవుడే కోట, ఆయనే ఆశ్రయం. కనుక ఓడిపోయారనిలే, ఏమండి, చంపేశారు ఓడిపోయాడు అని అనుకుంటే అంత బుద్ధిహీనత లేదు. ఏమండి, ఆ తర్వాత ఏముంది? జీవం ఉంది. యేసు ప్రభువుని చంపారు, సమాధి చేశారు, దాన్ని అన్ని విధాలా భద్రం చేశారు, కాపలాగాళ్ళు పెట్టారు. ఏమైంది? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఒకరి ప్రాణం తీసినంత మాత్రాన అయిపోయింది, వాళ్ళ పేర విరగడైంది అంటానికి లేదు. ప్రియమైన వల్ల ఆ లోకానికి అది అర్థం కావట్లా. లోకానికి అది అర్థం కాక చంపి సంతోషపడతా ఉన్నారు. ఆ సంతోషం ఎంతవరకు నిలబడింది? కేవలము 3 రోజులు మాత్రమే. నిన్న 2 రోజులే వాళ్ళు ఆనందపడి మందు పార్టీలు చేసుకుని ఉంటారు. కానీ తెల్లారికి పిడుగు లాంటి వార్త. అది జీర్ణించుకోలేక ఏం చెప్పారు? ఆయన శిష్యులు కాపలా పెట్టినటువంటి వాళ్ళు నిద్రపోతుంటే శిష్యులు వచ్చి తీసుకువెళ్ళారని చెప్పండి అని డబ్బులు గుమ్మరించారండి. ఏమో ద్రవ్యం ఇచ్చి ఈ వార్త ప్రచారం చేయించారండి. కాపలా ఉండవలసినటువంటి వాడు నిద్రపోతాడా? వాడు కాపలా ఉండాలి కదా. వాచ్మెన్ నిద్రపోతే వాడు వాచ్మెన్ ఎట్ అవుతాడు? కనుక ఎవరు రాకుండా ఆ సమాధిని భద్రం చేయాల. ఎన్నంచుల భద్రత వలయం మధ్య ఆయన సమాధి కాపలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శిష్యులు వచ్చి అది నిద్రపోతూ ఉంటే అంటే వీళ్ళకి వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళారంట. ఏమో అది నమ్మశక్యంగా ఉందా? వాళ్ళు వేసినటువంటి ఆ రాయి, ఆయన సమాధి చేసినటువంటి అది ఒక రాతిలో తొలిపించబడింది. దేవుని మహాకృపను బట్టి మీరందరి ప్రార్థన ఆర్థిక సహాయంతో ఏ స్థలంలో యేసు ప్రభు సమాధి చేయబడ్డాడో, ఎక్కడ ఆయన భౌతిక దేహాన్ని ఉంచారో దాన్ని ఈ చేతులతో తాకేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ఒక 8 మంది లోపలికి వెళ్ళగలిగినటువంటి స్థలం. మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు ఒక 8 మంది మాత్రం బోర్డు లోపలికి చూసి రానంటే ఒక ఆయన అన్నాడు, ఏమైందంటే ఇంక మళ్ళీ తిరిగి రావు, నువ్వు మళ్ళీ తిరిగి రావు. ఎందుకంటే అది ఒక గుహలాగా ఉంటుంది, ఒక సొరంగంలాగా తొలచబడింది అన్నమాట. కనుక అంతవరకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అంతకు మించి వెళితే అది ఊపిరాడదు అనమాట. ఇక అప్పుడు నీళ్ళు పడుకోవచ్చు, ఇవి మళ్ళీ తిరిగి రావు అన్నాడు. వాళ్ళకి ఇప్పుడు 2 రోజులు వెనక్కి చేశాడు. కనుక ప్రియులారా, ఆ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆయన పడుకోబెట్టిన ఆ భౌతిక దేహాన్ని, ఆ స్థలాన్ని తాకగలిగినటువంటి కృప. కనుక ఆ భద్రం చేయబడినటువంటి ఆ వేయబడిన రాయి అది ఎన్నో టన్నుల బరువు కలిగినటువంటిదని వ్రాయబడతాం. దాన్ని శిష్యులు ఏమంటే నేను ఎరగనని బొంకిన ఆయన దాన్ని నెట్టగలడా? కనీసం జ్ఞానం ఉండదా? శిష్యులు ఎత్తుకుపోయి ఆయన లేచడానికి ప్రచారం చేస్తారేమో, ఇంత మన ప్రయాస అంతా వ్యర్థమైపోతాయా? కనుక మీరు జాగ్రత్త అని డబ్బులు వెదజల్లి ఆ దుష్ప్రచారాన్ని చేశారు. కనుక చంపేశాము అయిపోయింది అని అనుకున్న వాళ్ళ ఆనందం
కొన్ని గంటలు మాత్రమే. దేవుని బిడ్డ విజయము శాశ్వతం. ప్రియులారా, చప్పట్లు కొట్టి దేవుని మనకి పొందాం. కనుక దేవుని బిడ్డల విజయము శాశ్వతం అండి. వీళ్ళ యొక్క ఆనందం, ఆర్పాటము అది కొన్ని గంటలు లేక కొన్ని రోజులు మాత్రమే. దేవుని బిడ్డల విజయము శాశ్వత విజయం. దాన్ని ఎవరు కూడా ఆపలేదు. మరణం చంపేసి ఆపుదాము అన్న భ్రమ క్రైస్తవాన్ని అణిచివేయాలని చరిత్రలో ఎంతో మంది కంపడం కట్టుకొని ఛాలెంజ్ చేశారు. మొత్తం మస్ అయిపోయారు. కానీ దేవుడు సజీవుడు. ఆయన తన బిడ్డలకు జయం ఇచ్చి వారి ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. ఈ సత్యం లోకానికి తెలియజేయబడటానికి దేవుడు నిన్ను నన్ను సజీవునిగా ఉంచాడు ఈ దినాన. కనుక దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మరణం, ఓటమి అని అనుకోవడానికి లే, అది క్రైస్తవునికి జయం. అందుకే అందరూ హతసాక్షులయ్యారు. తృణప్రాయంగా తీసేశారు ప్రాణం. పోతే పని, దేవుని రాజ్యంలో నేను ఉంటాను, నా యేసుతో నేను ఉంటాను, నా ప్రభువుతో నేను ఉంటాను, నా రాజుతో నేను ఉంటాను. కనుక ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం పిరికి వారంగా ఓటమి చెందడానికి లేదు. దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనకు దేవుడు జయమిస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం జీవించాలి తప్ప ఓటమి చెందిన అపవాదిలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలు వీళ్ళు విజయ వీరులు. ఏమండి, విజయ నాదముతో మనము దేవుని స్తుతించాలి తప్ప ఓడిపోయి పిరికి వాళ్ళమైపోయి భయపడిపోయి దాక్కునే పరిస్థితి కాదు. దేవుడు తన బిడ్డలకు జయమిస్తాడు. 4వ ఆశీర్వాదము, విశ్వాసకి దేవుడు జయమును ఇస్తా ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నిరీక్షణ లేని ఇతరులే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. మనకు పునరుత్థానము ఇస్తున్న మరొక ఆశీర్వాదం ఏమిటంటే నిరీక్షణను ఇస్తా ఉంది. దేవుడు నామానికి స్తోత్రం. చప్పట్లు దేవుని మహిమపడతాం. ఏమిస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. పునరుత్థానం. చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, ఆదివారం లేచాడు. ఆయనందు నిద్రించిన వారిని ఆయన లేపుతాడు అన్న ఒక నిరీక్షణ క్రైస్తవునికి ఉంది. అందుకు ధైర్యం, అందుకు తెగింపు. చావైనా పర్వాలేదు, నేను నా దేవుని కొరకు ఇష్టం. పౌలు అంటున్నాడు కదా, జీవించిన క్రీస్తు కొరకే, చనిపోయినది నాకు లాభం. జీవించిన ప్రభు కొరకే ఉంటాను, చనిపోయిన ప్రభు కొరకే జీవిస్తాను, ప్రభు కొరకే బ్రతుకుతాను అని ఆయన జ్ఞాపకం చేస్తాను. అందుకని అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు. అయిపోయాడే, ఆయన తర్వాత ఎట్లా, ఇక పరిచర్య ఎట్లా, లేకపోతే సేవ ఎట్లా, డిబేట్లు ఎట్లా, అంత వాక్పటిమ కలిగినటువంటి వారు ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే అది ప్రభు పని. ప్రభు ఎవరిని ఆ సమయానికి లేపాలో లేపుతాడు. లేచిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రియులరా. కనుక తన కొరకు సాక్షులు లేపడంలో గొప్పే ఉంది. కనుక పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పౌలుగా మార్చి తన కార్యాన్ని జరిపింపజేసుకుంది. కనుక మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరులే మీరు దుఃఖపడద్దు, బాధపడద్దు, అయ్యా ఏంటో పరిస్థితిని ఆలోచన వద్దు. మనకు నిరీక్షణ ఉంది, మనము బ్రతుకుతాం. మన ప్రభు మనను బ్రతికిస్తాడు. ప్రియమైన వాళ్ళ 14 వచ్చి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన వేళ అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని
దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చప్పట్లు కొట్టి దేవుని బయలుపడతాం పిల్లలు. ఇది మన నిరీక్షణ. ఆయన రాబోతా ఉన్నాడు రెండవసారి. తన యందు నిద్రించిన వారిని, తన కొరకు హతసాక్షులైనటువంటి వారిని ఆయన తనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. కనుక పిల్లల నిరీక్షణ ఉంది మనకి. చనిపోయాం, సమాధి చేసాం, అయిపోయింది. జ్ఞాపకార్థ కూటం అయిపోయింది, అందరు వాళ్ళ దినం అయిపోయింది. ఏమా మొదటి జ్ఞాపకార్థం అయిపోయింది, రెండోది 100 జ్ఞాపకార్థాలు అవని తిరిగి లేస్తాం. మన దేవుడు తిరిగి లేచాడు. ఆయన రెండవ రాకడ సమయంలో మనందరం కూడా లేపబడతాం. మనకు ఒక నిరీక్షణ ఉంది పిల్లలు. నిరీక్షణ లేని ఇతరులు బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. అయ్యో ఏంటా ప్రత్యామ్నాయము అన్న ఆలోచనలో ఉంటారు. కానీ మన దేవుడు ఎవరొకరిని లేపుతాడు. అది మన నిరీక్షణ పిల్లలు. కనుక దీన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ఈ హోప్ మన నరాల్లో ఉండాలి. ప్రాణం పోయిన పనులు మళ్ళా బ్రతుకుతాం పిల్లల. ఇదిగో నా దేవుడు నాకు జయమిస్తాడు, నా దేవుడు నన్ను భయాందోళన నుంచి విడిపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తాం. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. అదే మేము ప్రభు మాటను బట్టి చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవంగా నిలిచిన మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని దూతతోను పరలోకమునుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చెప్పకుండా దేవుని భయపడతాం పిల్లలు. కనుక క్రీస్తు నందుండి మృతులైన వారు పిల్లలు లేస్తారు. ఎందుకంటే మన దేవుడు లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. ఆయన సజీవుడు ప్రియమైన వాళ్ళ. ఆయన చంపిన వారి ఆనందం కొన్ని గంటలు మాత్రమే ఉంది. దేవుని బిడ్డలకు విజయం మాత్రం శాశ్వతమైంది. కనుక అపవాది విజయం కొద్ది కాలం ఉంటుంది, ఆర్పాటం అంతే. కానీ అంతము భయంకరంగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కనుక మనం మన నిరీక్షణను కోల్పోకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మనము భక్తిని కోల్పోకూడదు. మనము దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ముందుకు వెళ్ళాలి. ఆ యేసు ఎవరు? సజీవుడు. ఆ యేసు ఎవరు? మరణాన్ని జయించి లేచినవాడు. ఆ యేసు ఎవడు? ముద్రను జయించినవాడు, అపవాదిని జయించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిని జయించినవాడు. అంతా జయమే. ఇంకోసారి పాడుతున్నామండి. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ. చక్కగా జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను, సమాధి గెలిచిన బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను. జయ యేసు, బండయు ఓడెను, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రయు ఓడెను, ముద్రను
జయ యేసు పావలి గెలిచిన మరణము గెలిచిన జయ యేసు మరణము గెలిచిన జయ యేసు ఆది క్రైస్తవ సంఘం ఆయన పునరుద్ధారయ్యాడు కనుకనే ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా హింసలైన అవమానాలు నిందలైనా భరించారు. ఎందుకంటే ఆయన సజీవుడు, సత్యవంతుడైన దేవుడు, అసత్యం లేదు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈనాడు లోకం సత్యాన్ని నిరూపించలేక అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం సత్యం, క్రైస్తవ దేవుడు లేక క్రైస్తవులు పూజించే దేవుడు సత్యవంతుడు. ఈ సత్యాన్ని నిరూపించలేక రుజువు చేయలేక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి లోకంలో మనం ఉన్నాం పిల్లలు. కనుక ఆది క్రైస్తవ సంఘం అనేక హింసలు అవమానాలైన వాళ్ళంతా ఉన్నారు. మేము చూచిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరేమైనా చేసుకోండి, ఏం చేసుకున్నా పర్వాలేదు, మేము మా దేవుని మాట వినడం శ్రేష్టము. మీ మాట వినడం మంచిదా, దేవుని మాట వినడం మంచిదా? మీరే చెప్పండి. ఎవరి మాట వినాలి? ఆ దేవుని మాటే మేము వింటున్నాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరు చెరసాలు వేసినా, సంఖ్యలు వేసినా, భయపెట్టినా, ఏం చేసినా డోంట్ కేర్. మా దేవుడు సత్యవంతుడు. ఆ సత్యాన్ని మేము చెప్పకుండా ఉండలేము. సత్యం కొరకు ప్రాణం పోయినా పర్వాలా, మా దేవుడు మమ్మలను లేపుతాడు. ఆ నిరీక్షణ మాకు ఉంది. ఇది పునరుత్థానం మనకి ఇచ్చిన ఆశీర్వాదం. అంతేగాని చేర సారె బర్రె ఇవి కాదండి. అసలు శిశైన ఆశీర్వాదాలు, పాప క్షమాపణ. ఎన్ని వేలు కోట్లు పెట్టుకుని దాన్ని కోరుకుంటామండి. కొంతమంది న్యాయాన్ని కొంటా ఉన్నారు కదా, నిర్దోషి దోషిగా మార్చబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేవుడు సత్యవంతుడు. కనుక ఆ పునరుద్ధానం మనకు పాప క్షమాపణను ఇచ్చింది. ఇక మనకు పాపం వల్ల శిక్ష లేదు, మరణం మనకు లేదు. మనం విశ్వాసంతో ఉంటే చనిపోయినా బ్రతుకుతాం. ఇది పాప క్షమాపణకు రుజువు. రెండవది, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన తన రక్తము చెందించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా నీతిమంతులవ్వాలి. నీ పక్కన చెప్పండి, నువ్వు నీతిమంతురాలివి అని చెప్పండి. నువ్వు నీతిమంతులు అని చెప్పండి. మీరు మీ పక్క వాళ్ళకి చెప్పాలయ్యా. సురేష చెప్పు, ఏది గుళ్ళు మీరు చూద్దాం. దానియేలు చెప్పు, నువ్వు నీతిమంతుడు దానియేలు అని చెప్పాలా?
జగన్నాథం వేసి ఎవరు లేరు అనుకుంటున్నా. ఆవిడ అడిగి పోయింది, ఆవిడ అడిగి పంపించా. ఇద్దరు చక్కగా కూర్చుని ఎవరిని పెట్టుకుంటున్నాడు. చెప్పాడు పక్కన వాళ్ళకి, నువ్వు నీతి మంతురాలు అంటమే. కనుక అది దేవుడు పునరుత్థానం అవడం ద్వారా మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. మూడవ ఆశీర్వాదం ఏమిటి? భయము లేదు, చీకు లేదు, చింత లేదు, యేసు నాలో ఉన్నాడు. ఆ పాట పిల్లలు లేదా? చీకు లేదు, చింత లేదు, భయము లేదు, నా యేసు నాతో ఉన్నాడు. కనుక భయాన్ని తొలగించాడు. పిరికి వారుగా తలుపులు వేసుకుని ఉన్నారు, కానీ పునరుత్థానుడైన ప్రభు ఆత్మస్వరూపిగా అక్కడ ప్రత్యక్షమైతే తలుపులు తెరవబడ్డాయి. వాళ్ళ హృదయంలో భయాందోళన అన్నీ పోయాయి, బయటకు వచ్చేసారు. ఇక ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు చెరసాలైన సంఖ్యలైన డోంట్ కేర్. వాళ్ళు నమ్మింది, చూచింది సత్యం కనుక సత్యాన్ని చెబుతా ఉన్నారు. మిగతా వాళ్ళ దగ్గర సత్యం లేదు. అసత్యాన్ని ప్రచారం చేయడం తప్ప సత్యం అని నిరూపించుకునే ఆధారం ఏది లేదు. ప్రియమైన వాళ్ళ, సత్యం ఎక్కడ ఒకటే ఉంటుంది కదా. నిజం 4 రకాలు ఉంటుంది, అబద్ధం 4 రకాలుగా ఉంటుంది. అది 40 వేషాలు వేసుకుంటుంది. నిజంకి ఏ వేషం ఉండదు, ఒకటే ఉంటుంది. కనుక ఆ ఒక్కటి నేనే సత్యం అని ప్రభు చెప్పాడు. నేనే సత్యం, సత్యమందు వీరిని ప్రతిష్ఠించుమని ప్రధాన యాజకుని విజ్ఞాపన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కనుక భయం నుండి తొలగించబడ్డాం, ధైర్యం వచ్చింది. నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తే, చావైతే లాభము. చంపట్రా పర్వాలా. 86 సంవత్సరాల నుంచి పోలికార్ప్ అనే సంఘ చరిత్ర ఒక ఆయన. నువ్వు యేసు ప్రభుని దూషిస్తే నీవు బ్రతుకుతావయ్యా, లేకపోతే నేను చంపేస్తావు, కాల్ చేస్తావని ఆయన అన్నాడు. 86 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడురా. ఇప్పుడు నువ్వు చంపేస్తావని నేను వేసేది దూషించాలా? ఈ ఏదో ప్రాణం పోతే అంతా కాల్ చేయాలని రొమ్ము ఈడ్చుకొని నిలబడ్డాడు. చప్పలు కొట్టి దేవుడు వాయించాడు. 86 సంవత్సరాలు నువ్వు కాపాడావు, నీ అమ్మ కాపాడా. నా దేవుడు నన్ను కాపాడా. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ప్రాణం. అతి 86 సంవత్సరాల నుంచి దేవుని వలన బ్రతికిన నేను ఇప్పుడు నువ్వు తుపాకీ గుండుకు భయపెట్టి దేవుని దూషించమంటే అంత పిరికి వాళ్ళ ఉన్నానంట. నేను కాల్చే నేను నా దేవునితో ఉంటాను. ఈ తెగింపు ఉండాలి పిల్లరా, ఈ ధైర్యం ఉండాలి. అంతేగాని లోపల తలుపులేసుకుని కూర్చొని భజన చేసుకుందామంటే అవదు. బజార్ను పడాల్సిన సమయం వచ్చింది, అప్పుడు బజార్ను పడాలి. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు తన బిడ్డలకు ఇస్తుంది జయం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకి ఏమిస్తున్నాడు? జయాన్ని ఇస్తా ఉన్నాడు. కనుక జయ వీరులో మనం ఏమండి, జయశీలులో మన దేవుడు జయశీలుడు. ఆయన బిడ్డలో మనం కూడా జయం ఉంది. అది మనకి ఇచ్చిన ఆశీర్వాదం. తర్వాత నిరీక్షణ, నిరీక్షణ శాశ్వత కాలం ఉంటాం. అలాంటి ఆ పునరుద్ధాన శక్తివంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించి ఆ ప్రభు కొరకు సాక్షులుగా మీరు వెళ్ళండి, శిష్యులకు తెలియచేయండి. ఆయన లేచాడు అన్న విషయాన్ని మీరు తెలియచేయండి. కనుక ఆ పునరుద్ధాన బలముతో మనం చేయవలసింది ఏంటి? యేసుని ప్రకటించడం, యేసు కొరకు జీవించడం. అలా జీవించి దైవరాజ్య వారసుగా ఉంటారు. ఈ ఆత్మదేవుడు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుంటామండి. వచ్చిన వాళ్ళు ప్రార్థించండి. ఎవరైనా ప్రార్థన చేస్తారా? పునరుద్ధానం మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో, ఎంత విలువైన ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. ప్రియులారా, భౌతికమైన ఆశీర్వాదాల కోసం వెంపలాడుతున్న నీవు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ పునరుద్ధానం ద్వారా మనకు దేవుడు ఇచ్చాడని గ్రహించుకొని నువ్వు దేవుని స్తుతించగలవా? ప్రార్థిస్తారని ఎవరైనా ఒకరు? హల్లెలూయా. వాక్య ఫలింపు కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దేవా మీకు స్తోత్రం నాయనా.
అయా మరణానికి మేము భయపడకుండా నాయన మరణకు ఇచ్చిన దేవుడు నీవు కనుక ప్రభా నాయన అయా మరణాన్ని జయించి ముద్రను గెలిచి నాయన సమాధిని ఓడించిన దేవుడు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు. జయశీలుడుగా రాజుగా మాకున్నావయ్యా, రారాజుగా మాకున్నావు, నందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయా రాజులనే యాజక సమూహంలో నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేర్చుకున్నావు నాయన నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయా మేము నీ కుమారులము నీ కుమార్తెలము నాయన ఈ లోకంలోనైనా అపవాది అనేక విధాలుగా తంత్రాలు చేసినప్పుడు ప్రభా నాయన అపవాది కుయుక్తులు మేము పడిపోకుండా నాయన ధైర్యంతో ఉండడానికి అయా ప్రార్థననే ఆయుధాన్ని మేము కలిగి విశ్వాసం అనే రాళ్ళు పట్టుకొని లోకంలో జ్యోతులు వలె వెలుగుతున్న అందరికీ నీ దయచేయండి. అయా మీరు మా ప్రాణం పోయేవారు కూడా నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ప్రార్థించే జీవితాలు మా ఒక్కొక్కరిని అందరికీ నీ దయచేయండి. అయా మా సంఘాన్ని నారాగా విజయవంతులని మా సంఘ కాపులని ఆయన కుటుంబానికి పెట్టమని ఆ కుమారుని ఏ విషయంతో ఓర్పుతో సాక్ష్యంతో మాకు దయచేయండి. ఇది ప్రార్థన యేసయ్యా. అయా శక్తిగల నా నామములో నేను ప్రార్థిస్తున్నాను. విజయశీలుడా ఆ పాట పాడుతుండగా కాల్పులు సమర్పించగా లాజరు విజయ్ కుమారి దానియేలు రోజమ్మ వాళ్ళకి అసలు తల్లి ఆ సండే స్కూల్ పిల్లల దగ్గరికి ఇంట్లో చాలా సరిపోయింది. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా కొండలలో ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన భయమూలుడా నా
రేపు షెడ్లో ఉన్న వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళకి వచ్చిందా? ఎవరికన్నా రాలేదా? ఒకసారి చేయి చూపెట్టు. అందరికి వచ్చినట్టు. ఈరోజు మనకి పలహారం ఇచ్చినటువంటి వాళ్ళు హరిత. ఎక్కడుంది హరిత? బయట ఉందా? హరిత, పశుపతి హరిత, రవి కూతురు, అల్లుడు, వారి మనవ సంతానం. వాళ్ళకి వందనాలు చెప్పండి అందరూ కూడా. పుష్పం గారికి చెప్తే అటు ఫార్వర్డ్ చేస్తాము. పుష్పం గారికి, విశ్రాంతం గారికి చెప్పండి. సునీతకి చెప్పినా ఫార్వర్డ్ చేస్తాం. ఓకే. ఆ సండే స్కూల్ పిల్లలకి వచ్చినాయమ్మా, రొట్టి వంట వాళ్ళు పోయినసారి ఆశ పెట్టాం కదా. రా బుజ్జా తీసుకెళ్ళి. పోయినసారి ఐస్ క్రీమ్ ఇస్తామన్నారు, ఐస్ క్రీమ్ మాకు ఇలేదే అని అన్నారు పిల్లలు అన్న టీచర్లు అన్నారు. ఇప్పుడు ఏంటి చెప్పి, అదే ఐస్ క్రీమ్ అనుకో, అయితే లడ్డు అనుకో, అదే బూందీ అనుకో, ఒకసారి ప్యాకెట్ ఇదేమో అందులో ఏమో. ఇక్కడ నుంచి ఆహారం తెచ్చేవాళ్ళు మన దగ్గర లడ్లు బ్యాన్ చేస్తున్నాం. లడ్లు ఎవరు తేకూడదు, ఖరీదైన స్వీట్ తేండి. ఇప్పుడు సరిపోయింది. ఇంకెవరైనా స్వీట్ అంటే లడ్డు అనేది మనకు కనపడదు. పాలకోవా లాంటివి కావాలి. ఎందుకంటే పిల్లలు లడ్డుతో ఆడుకుంటున్నారు, మీకు తెలియదు. అవునమ్మా, ఎవరేస్తున్నారు? కనుక తినడానికి కదా మనం ఇచ్చేది, తినాలనేనా ఎగరేయాలనే? కనుక మంచిది వాళ్ళు దేవుని కోసం ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఇచ్చేది. విజయ ఏంటి తగాద పెట్టి ఎక్కడ అందరికి ఇచ్చేసేవా? రెండోసారి వద్దులే, సండే స్కూల్ పిల్లలకే రెండోసారి. అంత పశుమర్తి వారి వివాహ ఆహ్వానం. పశుమర్తి డాక్టర్ పశుమర్తి సుస్మిత్, చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ జోషికా భారతి, వైఎస్ఆర్ కడప జిల్లా, కడప టౌను, గంజిగుంట కాలనీ వాస్తవ్యులు. పసుపుల భరత్లో శ్రీమతి సుజాతమ్మ గారి జ్యేష్ఠ పుత్రిక. వివాహం 8వ తేదీ ఉదయం 11:45 కూకట్ల కన్వెన్షన్, సింగర్కొండ రోడ్డు, అద్దంకి. ఆహ్వానించేవారు పశుమర్తి వెంకటరామయ్య, రమాదేవి లేట్. వీరి కుమారుడు సుస్మిత్. వివాహం 8వ తారీఖు ఉంది. అందరూ కూడా ఈ వివాహం దేవుని మహిమార్థమే జరగడం కోసం ప్రార్థన చేయండి. ఈ వివాహ సమయంలో అందరూ కూడా పాల్గొనాలని మనవి. 20వ తేదీ 8వ తేదీ వచ్చే నెల 8వ తేదీ వివాహం ఉంది, మే నెలలో. ఒక దేవుని మహిమార్థమే కుటుంబానికి సంతోషకరంగా వివాహం జరగడం కోసం ప్రార్థన చేయాలని. 8వ తేదీ వివాహ సమయంలో మీరందరూ కూడా పాల్గొనాలని, మరి పెళ్లి పనులన్నింటిలో కూడా తోడుగా ఉండి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వారు ముందుగానే ప్రార్థన చేయించడం జరుగుతూ ఉంది. కనుక సుస్మిత్ జోషికా భారతీయుల వివాహం వచ్చే నెల 8వ తేదీ గురువారం. అందరికి కూడా భోజనాలు ఉన్నాయి, విందు. కనుక ప్రార్థన చేసి మ్యారేజ్ చూసి విందులో పాల్గొని పొందాలని మనమే. ఓకే. 26వ తేదీ శనివారం మన శ్రీ లింగారావు శోభారాణి వాళ్ళ ఊర్లో, కొండమందిరూరులో కుటుంబ ప్రార్థన ఉంది. ఈ కుటుంబ ప్రార్థనకి సంఘస్థులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. 26వ తేదీ శనివారం లింగారావు శోభారాణి వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనకి మీరు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభునే ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. సాయంకాలం 5 గంటలకి నాగులపాడు రోడ్లో సమాధుల తోటలో ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరు అక్కడ మన వాళ్ళు సమాధి చేయబడ్డారో వాళ్ళ సమాధులు మీరు శుభ్రం చేసుకొని సాయంకాలం ప్రార్థన జరిగే సమయంలో వాళ్ళకి దండ వేసి నివాళులు అర్పించడానికి ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడి రావాలని మనవి. ఈరోజు రాత్రి ఏముంది? ఆన్లైన్ ప్రేయర్ రాత్రి 10 గంటలకి అందరూ కూడా రావాల్సిందిగా మనం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమమైన యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ అద్భుతమైన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలయ. ఈ పునరుద్ధరణ పండుగ
ఆయా మేము జరుపుకోవడానికి మాకు ఇచ్చిన ఆయుష్ కొరకే స్తోత్రాలు. గత సంవత్సరం పండుగ సమయంలో మాతో కూడా ఉండి ఈ సంవత్సరం మాతో లేని వారు ఉన్నారు ఆయన. కానీ మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆయుష్ ఇచ్చిన దేవుడవు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మీకు వందనాలు. ఈ ఈస్టర్ పండుగ పర్వదినాన మీ నామాన్ని స్తుతించడము, కనపరచడము, మహిమపరచడము మాకు అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. మీరు తిరిగి లేచడం ద్వారా మాకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా. మా సంఘ సభ్యులందరినీ దీవించండి. ఎవరైనా ఎంతోమంది రాలేకపోయిన వారిని క్షమించండి. మరుగుతనంలో మీ పదాల దగ్గరకు వచ్చడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన తండ్రి, పలహారం తీసుకొచ్చిన హరితను బట్టి, తన భర్తను బట్టి, వారిద్దరు కుమార్తెలను బట్టి స్తోత్రాలు. వారిని దీవించుకున్నాయన. దేవుని బిడ్డల కొరకు వారు ఎంత ఖర్చు పెట్టారు, నిండుగా మీ ఆశీర్వాదంలో ఇచ్చేయండి. ఎవరైనా కృతజ్ఞత కారణించిన వారిని దీవించండి. దశభాగం ఇచ్చిన వారిని దీవించండి. నెల చందాలు ఇచ్చిన వారిని దీవించండి. సేవకుని కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతున్న వారిని ఆశీర్వదించండి. గుప్పిడి బియ్యం తీసుకొచ్చిన కుటుంబాలను దీవించండి అయ్యా. సేవకుని కుటుంబానికి అన్నం పెడతా ఉన్నారు. మరి ప్రతి అవసరం అక్కడ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ వారం అంతా సంఘ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. మా ప్రియులు ఉద్యోగ బాధ్యతలు తోడుగా ఉండండి. ప్రయాణాలు చేసిన వారికి క్షేమకర ప్రయాణాలు దయచేయండి. జీవనోపాధి కొరకైన ఎవరు ఏ పనిలో ఉంటున్నారో మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. ఈ భయంకరమైన ఎండల్లో చల్లగానే మీరు ఎక్కడికి వారిని భద్రపరచుకుంటండి. ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైనా బాప్తిస్మాలు తీసుకొని సంఘంలో సభ్యులుగా చేర్చబడిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. వారి విశ్వాస జీవితంలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రార్థన జీవితంలో మీరు తోడుగా ఉండండి. మీ కొరకు సాక్షులుగా వారిని జీవపరిచేయమని ప్రార్థన చేస్తూ ఉండండి. పరిశుద్ధమైన మాతండి, తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉన్నాం నాయన. మీరు మాతో ఉండండి. తల్లి సమాధుల తోట దగ్గర జరిగే ప్రార్థనలో, రాత్రి కావాలంటే ప్రార్థనలో నాయన మీ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మీతో గడిపే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలయ. సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానంతో ఉండడానికి సహాయం చేయండి. నిశ్చితమైతే మీ అక్కడ ఆలస్యమైతే మరి యొక్క పునరుద్ధాన దినం ఎక్కువ మందితో కలిసి మేము స్తుతించే భాగ్యంగా ఇచ్చేయమని, ఆరాధన అంతట్లో కూడా తోడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, లైవ్లో కార్యక్రమం చూసిన బిడ్డలందరూ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. మీ కృపలో భద్రపరిచి, మీ దీవెనతో తృప్తిపరిచి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమియందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. రుణస్తులను మేము క్షమించిన ప్రకారం ఆ రుణాలను క్షమించు. మన శోధనలోకి కీడుని తప్పించు. ఎందుకంటే మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నింపుదల మన సంఘానికి, సార్వత్రిక సంఘమునకును, సకల పరిశుద్ధులకును, మన దేశానికి, రాష్ట్రానికి, మనందరికీ పట్టణానికి తోడై ఉండి క్షేమాన్ని ఇచ్చి కాపాడును గాక. ఆమేన్.
ఈస్టర్. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయుధ వర్గాన్ని అనుగ్రహించి కాపాడుకున్నాను.